అవసరం అన్నీ నేర్పిస్తుందంటారు. ప్రపంచ గతినే మార్చేసిన గొప్ప గొప్ప ఆలోచనలన్నీ అవసరంలో నుంచి పుట్టుకొచ్చినవే. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బెంబేలెత్తిపోయిన ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఏకంగా ఎలక్ట్రిక్ ఆటోనే సొంతంగా తయారు చేసుకున్నాడు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలక్ట్రిక్ ఆటోలో రయ్యమంటూ దూసుకెళ్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఆటోమొబైల్ రంగం పూర్తిగా కుదేలైపోతోంది. పెరుగుతున్న డీజిల్ ధరలకు తోడు మైలేజ్ రాక ఆటో డ్రైవర్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ అఖిల్ ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆటో అధిక ధర ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. తనకు ఉన్న ఆటోనే ఎలక్ట్రిక్ వాహనంగా ఎందుకు మార్చుకోకూడదంటూ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా ఎలక్ట్రిక్ ఆటో పనితీరు గురించి తెలుసుకోవడమే గాక సొంతంగా ఆటోని తయారు చేశాడు. 5 years నుంచి ఆటో నడిపితే నాకు వచ్చినటువంటి ఆదాయం ఎట్లా అంటే, రోజుకి డీజిల్ ఖర్చులు ప్లస్ ఆటో మెయింటెనెన్స్ ఖర్చులు పోగా రోజుకి 200 నుంచి 300 వరకు మాత్రమే మిలిగేటివి. కాబట్టి నేను ఆ 200-300 తోటి నా కుటుంబ ఆదాయాన్ని ప్లస్ నా కుటుంబాన్ని కూడా పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను నా ఆటోని 80,000 రూపాయలు 80,000 రూపాయలతోటి నా పాత ఆటోకి ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవడం జరిగింది. ఢిల్లీ వెళ్లి 80,000 రూపాయలతో 4 బ్యాటరీలు, డీసీ మోటార్, కంట్రోలర్, ఛార్జర్లను కొనుగోలు చేసి తీసుకువచ్చిన అఖిల్ తన పాత ఆటో ఇంజన్ తొలగించి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేశాడు. ఇంకేముంది, డీజిల్ అవసరం లేకుండానే ఆటో రయ్యమంటూ పరుగులెడుతోంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఆటో వినియోగిస్తున్నా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని, వేగంలోనూ బరువు మోయడంలోనూ సాధారణ ఆటోకి ఏమాత్రం తీసుకుపోకుండా పనిచేస్తోందని అఖిల్ తెలిపాడు. యాక్చువల్గా అయితే 130 బ్యాటరీస్ వాడాను. తర్వాత 1000 వాట్స్ డీసీ మోటార్ వాడాను. ఈ ఆటో వచ్చేసి 48 వోల్ట్తో రన్ అవుతుంది. 48 వోల్ట్ ఉంటేనే ఆటో రన్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఈ ఆటో తయారు చేయడానికి వచ్చేసి 60 వోల్ట్ కంట్రోలర్ ఉంటుంది. ఆ కంట్రోలర్ సాయంతో ఈ వెహికల్ మొత్తం రన్ అవ్వడం జరుగుతుంది. ఈ కంట్రోలర్తోనే ఈ వెహికల్ మొత్తము ఎట్లా ఆగాలన్నా, పోవాలన్నా, స్పీడ్ ఎక్కువ పెంచాలన్నా ఆ కంట్రోలర్ మీదనే ఈ ఆటో మొత్తం వెళ్ళడం జరుగుతుంది. ఒక రోజుకి వచ్చేసి ఇది ఎంత లేదన్నా కూడా 10 గంటల వరకు వర్క్ చేస్తుంది. కరెంట్ బిల్లు వచ్చేసి నేను ఫస్ట్ మా ఇంట్లో కరెంట్ బిల్లు మినిమం కరెంట్ బిల్లు వచ్చేసి 400 వచ్చేది. 400 వస్తే నా ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు 1200 నుంచి ఒకసారి ఇంట్లో వేరే యూజ్ చేయడం వల్ల అట్లా కరెంట్ బిల్లు పెరుగుతాయి. కానీ ఈ ఆటో పెట్టడం వల్ల అయితే నెలకు 1200 నుంచి 1400 వరకు వస్తుంది. అంతకంటే ఎక్కువ కరెంట్ బిల్లు రావట్లేదు. లెడ్ యాసిడ్ బ్యాటరీలు వాడడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడానికి అసలుకి అవకాశమే లేదు. ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ జరగదు. ఆటోలో కూర్చున్నటువంటి వారికి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎలక్ట్రిక్ ఆటోతో డబ్బులు ఆదా కావడమే కాకుండా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని అఖిల్ తెలిపాడు. నిర్వహణ వ్యయం ఏమాత్రం లేదని ఆనందం వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి అఖిల్ రూపొందించిన ఆటో ఎంపికైంది.